సార్ ఈ 4.5 ఇయర్స్లో అసలు జగన్ గారు వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఎలా అనిపిస్తుంది మీకు? ఆయన చేసిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి ఇక్కడ? ఆయన చేసిన కార్యక్రమాలు ఎంతోమంది ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ని సుమారు 16 మంది ముఖ్యమంత్రులు పరిపాలించినాడు. ఇన్ని పథకాలు పెట్టిన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎంతోమంది ముఖ్యమంత్రి చేస్తున్నారు, వస్తున్నారు, పోతున్నారు. ఇన్ని పెట్టిన పేద ప్రజల కోసం ఈ విధంగా పెట్టిన పథకాలు పెట్టిన ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఓకే, సో అంటే ఈ పథకాల వల్ల కూడా ఎఫెక్ట్ పడుతుంది, స్టేట్ డెవలప్మెంట్ ఆగిపోతుంది, అప్పులు అవుతున్నాయి అని చెప్పేసి అని అంటున్నారు అపోజిషన్ వాళ్ళు. పేద ప్రజలకి ఇది కూడా డెవలప్మెంట్ అని అనుకోవచ్చు కదా. పేద ప్రజలకి వాళ్ళ అకౌంట్లో డబ్బులు పేదవాళ్ళకి పడుతున్నాయి. ఒకప్పుడు ఏంటంటే డలార్లు ఉన్నారు. ఒకప్పుడు డలార్ల ద్వారా పోయేది. ఒక పింఛన్ కావాలంటే వాళ్ళకి ఏదైనా డలార్లకి ఏదైనా ఇస్తేనే చేసేవాళ్ళు. ఇప్పుడు అలాంటి లేదు కదా. నేరుగా డైరెక్ట్గా వాళ్ళ అమ్మఒడి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఏది ఏ పథకమైనా కూడాను చదువు గురించి కావచ్చు, ఏదైనా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వాళ్ళకే పడుతున్నది. మధ్యలో డలార్ అనేవాళ్ళు ఎవరు లేరు ఈ ప్రభుత్వంలో. అంతకుముందు ప్రభుత్వంలో మధ్యలో ఎవరో ఒక డలార్ ఉండేవాడు. ఓకే సార్, ఇప్పుడు చంద్రబాబు గారు బయటికి రావడం, జైలు నుంచి బెయిల్ మీద టీడీపీలో జనసేన కలవడం, ఇవన్నీ చూస్తుంటే జగన్ గారు ఓడిపోతారు అని చెప్పేసి వాళ్ళు కాన్ఫిడెన్స్గా అనిపిస్తుంది. వాళ్ళ అభిప్రాయం అది. నీ అభిప్రాయం నీది ఉంటుంది, నా అభిప్రాయం నాది ఉంటుంది. ఎవరు విధానం వాళ్ళు ఉంటుంది. అనుకో తప్పేం లేదు. ప్రతిపక్షాలు నేను గెలుస్తాను అనుకుంటారు, ఉన్నవాళ్ళు ఇప్పుడు మేము గెలుస్తాను అనుకుంటారు. అది ఆ విషయాన్ని నిర్ణయించాల్సింది ప్రజలు నిర్ణయించాలి. రీసెంట్గా ఏమైందంటే ఇప్పుడు కాంగ్రెస్ కొంచెం పుంజుకుంటుంది, తెలంగాణలో కూడా కాంగ్రెస్ వచ్చింది. సో నెక్స్ట్ మళ్ళీ జగన్ గారికి ఎఫెక్ట్ పడుద్ది. అంత డెవలప్ చేసిన తెలంగాణ టీఆర్ఎస్ ఓడిపోయింది, బీఆర్ఎస్. ఇక్కడ కూడా జగన్ గారు ఓడిపోతారు, ఆయన పథకాలు ఏం పనిచేయవు అని చెప్పేసి అపోజిషన్ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళకేం సమాధానం చెప్తారు? అక్కడ టీఆర్ఎస్ ఏంటంటే తెలంగాణలో కొన్ని చెప్పిన పథకాలు అన్నీ పూర్తి చేయలేదు, కొన్ని మాత్రమే చేసినాడు, అన్నీ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి పథకం పూర్తి చేసినాడు. వాళ్ళ ప్రతి ఓటర్కి వాళ్ళ మనసాక్షి వాళ్ళకే తెలుసు అనమాట. ఎందుకంటే ఈయన చెప్పిన ప్రతి పథకం ఈయన పూర్తి చేసినాడు. ఆ టీఆర్ఎస్ చేయలేదు కదా, కొన్ని మాత్రమే చేసినాడు అనమాట. అది. సో ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు తుఫాన్ వల్ల చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ ఇళ్లలోకి నీళ్ళు రాక, సో తినడానికి కానీ ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి కదా. గవర్నమెంట్ తరఫున మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? మేము ఏంటంటే మా వార్డులో ప్రతి వార్డులో తిరిగి చిన్న చిన్న సమస్య ఉన్నా కూడా కమిషనర్ తీసుకుని శానిటేషన్ సెక్రటరీ అందరూ కూడా ఉండి ఇప్పుడు దాకా కూడా తిరుగుతాను వస్తున్నాం అనమాట. ఈ ప్రజలకు ఇబ్బంది లేకుండాను. అవసరమైతే ఏంటంటే ఎక్కడికక్కడికి వాళ్ళు ఏదైనా మెట్ట ప్రాంతాలకు స్కూళ్ళల్లోనూ సచివాలయంలో తీసుకుపెట్టి మరీ ఇబ్బంది ఉన్న కదా ఎక్కడికక్కడ చేసుకుంటూ విమర్శ చేసుకుంటూ వస్తాం ఇబ్బంది లేకుండా. వాళ్ళకి భోజనం కానీ వసతులు కానీ అన్నీ కూడా చూసుకుంటూ వస్తాం. గవర్నమెంట్ చూసుకుంటూ వస్తున్నాం సార్. ఇంకా 175 టార్గెట్ అంటున్నారు, అసలు ఎలా ఉండబోతుంది అంటారా 175 అనేది? 175 అంటే ఇప్పుడు 175 సీట్లు జగన్ గారు నాకు వస్తాయని అని అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే పులివెందుల్లో కూడా మేమే గెలుస్తామని టీడీపీ వాళ్ళు అంటున్నారు. అది వాళ్ళ అభిప్రాయం. ఇప్పుడు ఎవరికి ఉండొచ్చు, మనం కష్టపడి పని చేస్తే చేస్తున్నాం కాబట్టి మనకి ఇది అన్నమాట. మీరు అదే అంతకుముందు ఎన్నోసార్లు ఇప్పుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అన్నారు, వాళ్ళకి ఇన్ని పథకాలు వాళ్ళు పెట్టి ఉండొచ్చు కదా. ఈరోజు జగన్మోహన్ పెట్టిన తర్వాత మేము పెడతాం అంటున్నారు కానీ ముందుగా మీరు పెట్టి ఉండొచ్చు కదా. అనుభవం ఉంది అంటున్నారు, అనుభవం ఉంది, సర్వీస్ ఉంది అంటున్నారు, కరెక్టే కాదన్నా ముందుగా మీరు పెట్టి ఉండొచ్చు కదా. పెట్టిన తర్వాత మేము పెట్టినాం అంటున్నారే కానీ ముందుగా మీరు పెట్టి ఉండొచ్చు కదా. కాబట్టి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని నేర్చుకుంటే ఒక మాట కానీ చెప్పితే పలానా పథకం పెడతానని చెప్పినంటే అది ఎంత ఇబ్బంది పడైనా ఎన్ని కష్టాలు పడైనా ఆ పథకాన్ని ఖచ్చితంగా ఆయన పూర్తి చేస్తాడు. చెప్పనండి, ఎలా అనిపిస్తుంది జగన్ తర్వాత? 18,000 వేస్తున్నాడు. 18,000 వస్తున్నాయి ప్రభుత్వం తరఫున. పింఛన్ వస్తుంది. మళ్ళీ జనవరికి మళ్ళీ 3,000 పెంచుతున్నాడు. 3,000 పెంచుతాను. ఓటు సార్ ఆయనకి. ఓటు ఆయనకి. ఎవరన్నా చేశారా మరి మీకు ఇలా? నీకు ఈ వయసులో నువ్వు పనికి వెళ్ళలేవు కదా. మా నాయన ఉన్నాడు రాజశేఖర రెడ్డి, ఆయన ఇల్లు కట్టించాడు. ఆయన ఇల్లు కట్టించాడు రాజశేఖర రెడ్డి గారు కట్టించాడు. అవి అప్పుడప్పుడు వరస్తూ ఉన్నాయి. అంటే అప్పుడు 25,000 కదా వచ్చింది మాకు, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అందుకాబట్టి వరస్తూ ఉన్నాయి. అది సార్ మీకు ఈ టైంలో మరి ఇప్పుడు ఆ పింఛన్ కానీ ఆ 18,000 కానీ ఒకవేళ అవి రాకపోయి ఉంటే ఎలా ఉండేదమ్మా పరిస్థితి? అది కదా, అదే సార్ మాకు. అయితే బియ్యం కానీ కూరగాయలు కానీ ఇచ్చారా? వానలు వస్తున్నాయి కదా, మరి ఇప్పుడు మీకు ఇబ్బంది ఉంది, తుఫాన్ అంటున్నారు, నీళ్ళు వచ్చాయి, మరి మీకు ఏమైనా సహాయం చేశారా? ఎవరు సహాయం చేయలేదు సార్. నిన్న సార్ వచ్చి బియ్యము
నన్నగడ ఫోటో తీసుకున్నాడు ముసలామని వనకుతుండే చలికి కసురుకి కదా ఉంది అని బియ్యము కూరగాయలు ఇచ్చాడు బియ్యము కూరగాయలు ఇచ్చాడు సార్ వచ్చి సరుకులు ఇచ్చారు. సరుకులు ఇచ్చారు అంటే జగన్ ఇక పార్టీ తరఫున ఇచ్చారు చేశారు. 3 రోజుల నుంచి తుఫాను పడి మళ్ళా సుబ్రహ్మణ్యం గారు ఏదో ఇంటికి ఇంతని రేషన్ బియ్యం కూరగాయలు సప్లై చేశాడు. అతను జగను విరస్నానంగా జిల్లా ప్రెసిడెంట్ విరస్నానంగా మేము చేస్తాం. ఎలా అనిపిస్తుందండి మీకు ఈ గ్రామానికి వానలు వచ్చాయి కాబట్టి వాళ్ళు అంటే 3 రోజుల నుంచే కదా, 3 రోజుల నుంచి ఇండ్ల నుంచే బయట రాలేదు కాబట్టి సుబ్రహ్మణ్యం గారు వచ్చి ఇక్కడ ఏదో రేషన్ అతని శక్తి ఉండే కాడికి ఇచ్చి వాళ్ళకు ఉన్నంత వరకు ఇచ్చి సహాయం చేశాడు. అదే గవర్నమెంట్ కూడా వచ్చి జగన్ తరఫున అదేదో చేస్తున్నారు వచ్చి, ఇంకా ఏం మనకేమి పరిశ్రమంగా కనపడలే. అంటే ఇక రేషన్ 3 రోజులు ఇబ్బంది అంతే ఇచ్చాడు, నిత్యావసర సరుకులు ఇచ్చారు. ఓకే, కానీ ఈ ఇంటి సమస్యలు కూడా కావాలి. గెలిచే అవకాశం ఉందంటారా జగన్ గారు? మేము ఖచ్చితంగా మేము పార్టీలోనే ఉన్నాం కదా, పార్టీ లీడర్ని కదా, ఖచ్చితంగా గెలపాలి. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలవడం ఒకటి, పార్టీలో వ్యతిరేకత ఉందని ప్రజలు వాళ్ళు అంటున్నారు. అవి మామూలుగా జరిగేటి, అది రాజకీయం విధంగా జరుగుతూ ఉంటాయి. పార్టీ విధంగా అంటే జగన్ మాకు ఖచ్చితంగా గెలుస్తాడు ఒక నమ్మకంలో ఉంది. నమ్మకం అయితే ఉంది. నమస్కారం అండి. నమస్కారం అండి. ఇప్పుడు జగన్ ఈ మధ్య కాలంలో తుఫాన్ వచ్చి మీరు బాగా ఇబ్బంది పడుతున్నారు కదా వానలు వీటి వల్ల, ప్రభుత్వం తరపున మీకు అందించారా సహాయం? జగన్ తరఫున బియ్యము టమాటాలు కూరగాయలు ఇచ్చారు సార్. ఏమేమి ఇచ్చారమ్మా? మంచిగా కరెక్ట్ చెప్పండి. టమాటాలు అంటే నిత్యావసర సరుకులు జగన్ గారు ఇట్లాంటి సహాయం చేశారు కదా, ఎవరన్నా వచ్చి మీకు చేశారా? మళ్ళీ ఎవరు చేయలే, జగన్ అన్నలే వచ్చింది. జగన్ తరఫున ఇచ్చినారు, ఇంకెవరు రాలా మా కాడికి రాలా. ఓకే, జగన్ గారు మరి పథకాలు కానీ పెన్షన్లు కానీ ఏమైనా ఇస్తున్నాడా? ఎందుకు ఇవ్వటం లేదా? ఇస్తామా? పెన్షన్లు వస్తున్నాయి కదా నీకు, వాలంటీర్లు తిరిగి ఇస్తున్నారు కదా, నెల వస్తుందా అది? ఇస్తున్నారు. ఓకే, సో అయితే నెక్స్ట్ మరి జగన్ గారు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఎవరు గెలిస్తే? ఆ మాట సార్, 18,000 జగనే కదా మాకు వేసింది. ఆలోచింది. ఇక అమ్మవారి డబ్బులు జగనే కదా వేస్తున్నారు.